కేసీఆర్ ఉన్నప్పుడు ఇక నేను ఈ పొగడత కాదు, లేకపోతే ఇది కాదు, అది కాదు. రేవంత్ రెడ్డిని ఎత్తుకుంటేనేమో రేవంత్ రెడ్డి గురించి మంచి మాటలు చెప్తేనేమో బీఆర్ఎస్ వాళ్ళకి కడుపుమంట. బీఆర్ఎస్ వాళ్ళ గురించి మంచి మాటలు చెప్తేనేమో కాంగ్రెస్ వాళ్ళకి కడుపుమంట. వీళ్ళిద్దరిని కాదని బీజేపీ వాళ్ళకి చెప్తేనేమో వీళ్ళిద్దరు కడుపుమంట. వీళ్ళిద్దరికి చెప్తేనేమో ఇంకో ఇద్దరికి కడుపుమంట. దయచేసి ఫస్ట్ ఈ వైఖరిని మానుకోవాలి ప్రజలు కూడా. ఏది నిజము ఏది అబద్ధం అని అన్నది మీకు జడ్జ్ చేసే అధికారం ఉన్నప్పటికీ కూడా, అంటే ప్రజలు కూడా కాదు, కొంతమంది కార్యకర్తలు, పార్టీని ఓన్ చేసుకున్నటువంటి కార్యకర్తలు, ప్రజలు కూడా చాలా స్పష్టతతో ఉన్నారు. ప్రజలు చాలా అవగాహనతో ఉన్నారు. ఎవరేం చెప్తున్నారు, ఎవరేం ఆలోచన చేస్తూ ఉన్నారు, ఎవరు చెప్పే అంశాలలో స్పష్టత ఉన్నదని ప్రజలకు తెలుసు. బట్ ఏంటంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఒక కార్యకర్తను మెచ్చుకుంటే ఇంకో కార్యకర్త కోపం వస్తూ ఉన్నది. ఇక్కడ కార్యకర్తలు కుమ్ములాటల్లో లేకపోతే కొట్లాటల్లో మునిగిపోతారు తప్పించి ఇక నాయకులుగానే ఉంటారు. నాయకులుగా ఎదిగి నాయకత్వాన్ని బిల్డప్ చేసుకొని వాళ్ళు సంపాదించుకునేది, ఎదిగేది, వాళ్ళ బిజినెస్లు దందాలు అన్నీ బాగానే ఉంటాయి. ఇక్కడ కార్యకర్తలకి నష్టం జరుగుతూనే ఉంటుంది. కార్యకర్తలు దయచేసి ఇటువంటి అవగాహన తెచ్చు